Hi, welcome to Expertise Academy. This is Giri, lecturer in physics. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ Lorentz force. Lorentz force are charged particle in magnetic field, and what is the velocity of charged particle in electric and magnetic field? What is the magnetic force of the charged particle in magnetic field? See here, the first topic in this video, that is equal to Lorentz force on a moving charge in a magnetic field. When electric charge Q is kept at rest in a magnetic field, no force acts on it. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టేషనరీ పొజిషన్లో ఉంటుందో అక్కడ ఫోర్స్ అనేది దాని మీద వర్క్ అవుతుంది. ఏ ఫోర్స్? మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది దాని మీద వర్క్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇఫ్ ద ఛార్జ్ మూవ్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. ఎప్పుడైతే ఆ ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుందో ఖచ్చితంగా ఫోర్స్ అనేది దాని మీద వర్క్ అవుతుంది. So this force is different from Coulomb force studied in Unit 1. మనకు ఉండేటువంటి ఫస్ట్ చాప్టర్ యూనిట్ 1లో మనం కూలింగ్ ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో కూలింగ్ ఫోర్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? కన్సిడర్ ఎనీ టూ చార్జెస్, ద magnitude of or product of these two charges is directly proportional to attraction or repulsion force, or square of the distance between these two charges is inversely proportional to attraction or repulsion force. So finally F is equal to Q1 Q2 divided by R square. అది కూలింగ్ ఫోర్స్ చెప్పేది. బట్ ఇక్కడ మనం తీసుకునేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అది యూనిట్ 1లో ఉంటుంది, బట్ ఇక్కడ తీసుకునేటువంటి ఫోర్స్ డిఫరెంట్. సో దీన్ని ఎలా చెప్తామంటే magnetic force is directly proportional to magnetic force on the charged particle which is at running or moving in magnetic field. Magnetic force is directly proportional to charge of the particle, speed of the particle, magnetic field at the surface, and sign of the angle, or sign of the angular displacement, or sign of the angular distance. So Fm, that means magnetic force, is directly proportional to QVB sin theta. సో ఇది ఒక రిలేషన్. సో దీన్ని ఈక్వేషన్లో కన్వర్ట్ చేయడానికి మనం ఒక కాన్స్టెంట్ వాల్యూని RHS టర్మ్కి మల్టిప్లై చేస్తాం. Fm is equal to K into QVB sin theta. So where K is proportionality constant, where K is equal to 1, so then Fm is equal to QVB sin theta. So in vector form, Fm is equal to Q into V bar cross V bar. So ఇక్కడ మనం Q అనేది కాన్స్టెంట్ వాల్యూ. మనం తీసుకున్నటువంటి ఛార్జ్ 10 కూలమ్స్ అయితే 10 కూలమ్స్, 100 కూలమ్స్ అయితే 100 కూలమ్స్ తీసుకుంటాం. సో అందువల్ల దీన్ని సపరేట్ చేసి V bar క్రాస్ V బార్గా నోట్ చేస్తాం. ఓకే, సో ఇది Lorentz force అనే మూవింగ్ ఛార్జ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, motion of a charged particle in a uniform magnetic field. Motion of a charged particle in a uniform magnetic field. ఒక చార్జ్డ్ పార్టికల్, ఇది నెగిటివ్ ఛార్జ్, ఇలా సర్క్యులర్ పార్ట్లో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి బార్ ఇన్ అని వచ్చేస్తున్నాం, అంటే దీన్ని ఇంటూ ద పేజ్ అని చెప్పచ్చు. ఇది ఇంటూ ద పేజ్ అవుతుంది. సో ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ అనేది ఈ సర్క్యులర్ పార్ట్లో ఏదైనా మూవ్ అవుతున్నప్పుడు దీని వెలాసిటీ డైరెక్షన్స్ డిఫరెంట్ ప్లేసెస్, ఈ సర్క్యులర్ పార్ట్లో డిఫరెంట్ ప్లేసెస్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటుంది. బట్ మనం ఏదైనా ఒక 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు చేంజ్ ఇన్ స్పీడ్ డెల్టా వీకి ఈక్వల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో మన సెంట్రిపిటల్ ఫోర్స్కి డెఫినేషన్ ఏం చెప్తాం? ఇన్ సర్క్యులర్ పార్ట్ ద పార్టికల్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ డైరెక్షన్, ది force is always acting on the particle, the direction of the force is always towards the center of the circular path అని చెప్తారు. ఎప్పుడైతే ఫోర్స్ డైరెక్షన్ సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్ అని చెప్తున్నామో అది ఖచ్చితంగా సెంట్రిపిటల్ ఫోర్స్ అయి ఉంటుంది. ఇక్కడ వర్క్ అయ్యేటువంటి ఫోర్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు? సెంట్రిపిటల్ ఫోర్స్గా తీసుకుంటాం. సో ఇది ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే వచ్చేటువంటి ప్రాపర్టీస్. సో ఇది velocity direction or speed direction. Next, magnetic field into the page. Magnetic field into the page. So next, centripetal force.
సో సెంట్రిపెటల్ ఫోర్స్ కి మాకు ఈక్వేషన్ F is equal to mv స్క్వేర్ డివైడెడ్ బై r గా తీసుకుంటాం. సో నెక్స్ట్ F is equal to bqv. ఇది మనం తీసుకునేటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్, చార్జ్డ్ పార్టికల్ మీద వర్క్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఈ వీడియోలో స్టార్టింగ్ లో మనం Fm is equal to qvb sin theta అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. సో here theta is equal to 90 degree, sin 90 is equal to 1. At that moment, magnetic force is maximum. If theta is equal to 0, sin theta that is equal to 0, Fm is minimum. సో ఇక్కడ మన theta is equal to 90 degrees అంటే Fm వాల్యూ maximum అయినప్పుడు తీసుకుంటున్నాం. సో Fm is equal to QVB. సో ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. F is equal to BQB. ఈ టూ ఈక్వేషన్స్ ఈక్వల్ చేసినప్పుడు మనకు రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్ వస్తుంది. స్మాల్ r is equal to mv డివైడెడ్ బై bq. సో ఇక్కడ ఈ రిలేషన్ నుంచి మనం స్మాల్ r is directly proportional to mass of the charged particle and speed of the charged particle తీసుకుంటాం. r is proportional to mv. ఎట్ ది సేమ్ టైం మనకు ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతున్నప్పుడు దానికి యాంగులర్ స్పీడ్ అనేది ఉంటుంది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ స్పీడ్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ ది పాత్ గా తీసుకుంటాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు రేడియస్ ఆఫ్ ది పాత్ ఎంపీ డివైడెడ్ బై బీక్యూ అని వచ్చింది. దీన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు బీక్యూ డివైడెడ్ బై ఎం అనే వాల్యూ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతున్నప్పుడు ఒక టోటల్ సర్కిల్ అంటే ఒక సింగిల్ సర్కిల్ ని కంప్లీట్ చేయడానికి, ఒక పార్టికల్ సింగిల్ సర్కిల్ ని కంప్లీట్ చేయడానికి అంటే ట్రావెల్ కావడానికి మనకి తీసుకున్నటువంటి టైం పీరియడ్ గా కన్సిడర్ చేసుకుంటే టైం పీరియడ్ ఫార్ములా t is equal to 2π by ఒమేగా. 2π డివైడెడ్ బై ఒమేగా అనేది మనం తీసుకున్నటువంటి యాంగులర్ స్పీడ్. ఓకే, సో t is equal to 2π డివైడెడ్ బై ఒమేగా. ఇక్కడ ఒమేగా వాల్యూ bq డివైడెడ్ బై m. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టైం పీరియడ్ వాల్యూ t is equal to 2πm divided by bq గా వస్తుంది. సో ఇది టైం పీరియడ్ ఆఫ్ ది పార్టికల్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది పార్టికల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ f is equal to 1 by టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఫార్ములా దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి f is equal to bq divided by 2πm గా వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది పార్టికల్ స్మాల్ f is equal to bq divided by 2πm. సో ఇది ఒక చార్జ్డ్ పార్టికల్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు వచ్చేటువంటి ప్రాపర్టీస్. సో ఈ కాన్సెప్ట్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్ ఫైండ్ అవుట్ చేసాం. రేడియస్ r is equal to mass of the particle into speed of the particle divided by magnetic field and charge of the particle. r is equal to mv divided by bq ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ angular speed omega is equal to bq divided by m. Next time period of the particle that is equal to 2πm divided by bq. Next frequency of the particle find out చేసాం. f is equal to bq divided by 2πm ని find out చేసాం. ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ motion of a charged particle under crossed electric and magnetic field. Motion of a charged particle under crossed electric and magnetic field. దీన్ని వెలాసిటీ సర్కిల్లో ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం ఒక చార్జ్డ్ పార్టికల్ ని క్రాస్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండే ఏరియాలో తీసుకున్నప్పుడు అక్కడ ఆ పార్టికల్ ఉన్న వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ క్రాస్ మార్క్ లో చూపించేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద పేజ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇంటూ ద పేజ్ గా ఉంటుంది. నెక్స్ట్ టూ కండక్టర్స్ తీసుకుంటాం. టూ కండక్టింగ్ ప్లేట్స్ ని, ఒకటి పాజిటివ్ ఛార్జ్ ఇంకోటి నెగిటివ్ ఛార్జ్ తో మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక చార్జ్డ్ పార్టికల్ Q ఈ పర్టికులర్ ప్లేస్ లో దాని స్పీడ్ ఈ డైరెక్షన్ లో ఉంటే ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ డైరెక్షన్, ఇది ఎలక్ట్రిక్ ఫోర్స్ డైరెక్షన్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ F is equal to QEB, ఎలక్ట్రిక్ ఫోర్స్ F is equal to QE. సో ఇప్పుడు టూ ఈక్వేషన్స్ ని మనం ఈక్వల్ చేసినప్పుడు QE is equal to QV0B గా వస్తుంది. సో ఇక్కడ మనం ఈ స్పీడ్ వాల్యూని V0 is equal to capital E divided by capital B గా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఈ టాపిక్ లో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటి? స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ విచ్ ఈస్ ఎట్ క్రాస్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే టూ ఫీల్డ్స్ లో ఉన్నప్పుడు ఒక ఛార్జ్ కి వచ్చేటువంటి స్పీడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. అది రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం త్రీ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. అదేంటంటే లోరెంజ్ ఫోర్స్ అండ్ మూవింగ్ ఛార్జ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీనికి రిజల్ట్ Fm is equal to QVB sin theta గా వచ్చింది. నెక్స్ట్ మోషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ మనం రేడియస్ ఆఫ్ ది పాత్
and the time period of the path and frequency of the charged particle find out చేసాం. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద చార్జర్ పార్టికల్ క్రాస్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఒక చార్జర్ పార్టికల్ తీసుకున్నప్పుడు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకే ఏరియాలో ఉన్నప్పుడు ఒక చార్జర్ పార్టికల్ తీసుకుంటే ఆ పార్టికల్ ఉండే స్పీడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డివైడెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos, visit www.expertiseracademy.com. Thank you.